తెలంగాణ రక్షణ సేన జెండా గద్దెను కూల్చివేయడం కలకలం రేపుతోంది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఈ ఘటన జరిగింది. గతంలో కవిత వద్ద తెలంగాణలో జాగృతిలో పనిచేసిన హైదర్ ఇటీవల మృతి చెందారు. తమ కుటుంబాన్ని కవిత పరామర్శించలేదని హైదర్ సోదరుడు రియాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రియాజ్ నివాసం ఉండే కాలనీలోనే కవిత ఇవాళ పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే జెండా గద్దెను రియాజ్ కూల్చివేశారు. ఎవరైతే నీ ఏరియా అంటే అర్థం చేసుకుంది గొడవ అవుతుంది. తెలంగాణ రక్షణ సేన జెండా గద్దెను కూల్చివేయడం కలకలం రేపుతోంది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో కవిత వద్ద తెలంగాణలో జాగృతిలో పనిచేసిన హైదర్ ఇటీవల మృతి చెందారు. తమ కుటుంబాన్ని పరామర్శించలేదని హైదర్ తమ్ముడు రియాజ్ ఈ గద్దెను కూల్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇవాళ అక్కడ కవిత కొంత వెళ్లే అవకాశం ఉంది. నేపథ్యంలోనే కూడా కవిత పర్యటన నేపథ్యంలోనే ఈ గద్దె కూల్చడం ఇప్పుడు అక్కడ కలకలం రేపుతోంది. రైట్, దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్. హిమబిందు, తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితకు సాక్ల మీద సాక్లు తగులుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణ రక్షణ పార్టీ ఎదగబోతుందని కూడా ఆమె ప్రకటన కూడా చేశారు. ఆ క్రమంలోనే తెలంగాణ జిల్లా కూడా జిల్లాలో పర్యటిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా అంటే సింగరేణి ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలు, కొంతమంది నాయకులు, అంతకుముందుకు పనిచేసినటువంటి నాయకులు కూడా సాకిచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. గోదావరి కని 8వ కాలనీలో ప్రజా సమస్యలపై కూడా ఆమె పర్యటన చేస్తున్నటువంటి క్రమంలో అదే కాలనీలో ఉన్నటువంటి తెలంగాణ రక్షణ సేన పార్టీ గద్దెను కూడా కూల్చివేయడం జరిగింది. అయితే హైదర్ అనేటువంటి వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అయితే హైదర్ గతంలో కూడా తెలంగాణ జాగృతి పార్టీలో కీలకంగా పనిచేశారు. కవితకు నమ్మిన బంటుగా ఉండేవాడని కూడా చెప్తా ఉన్నారు. 8వ కాలనీలో పర్యటిస్తున్నటువంటి క్రమంలో కనీసం హైదర్ కుటుంబాన్ని పరామర్శించడం లేదని కూడా కుటుంబ సభ్యులు ఆవేదన కలత చెందినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే కవిత తెలంగాణ రక్షణ సేన పార్టీకి సంబంధించిన గద్దెను కూడా కూల్చివేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే కవిత 8వ కాలనీలో పర్యటించి కూడా హైదర్ కుటుంబాన్ని పరామర్శించకుండా పోయినటువంటి క్రమంలోనే తెలుస్తా ఉంది. మొత్తానికైతే కవితకు పార్టీ స్థాపన నుంచి కూడా సాక్ల మీద సాక్లు తగులుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇటీవల కవిత వైఖరి నచ్చక, అదేవిధంగా కవిత చుట్టూ ఉన్నటువంటి సైన్యం సంబంధించిన చాలా మంది పార్టీ సంబంధించిన కీలక నాయకులంతా పార్టీకి గుడ్ బై చెప్పినటువంటి నేపథ్యంలో తాజాగా హైదర్, అంటే గతంలో పనిచేసినటువంటి హైదర్ కుటుంబాన్ని ఆమె పట్టించుకోని నేపథ్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.